ఎవడో రౌడీ? అరే ఆ లుచ్చానా కొడుకు రౌడీ చిట్టరు ఎవరే? కేటీఆర్ గారు మాట్లాడుతూ రౌడీ రౌడీ. నేను ఒక్కటి అడుగుతా, అరే కేటీఆర్, నువ్వు ఒక్క అబ్బకు అయ్యకు పుట్టినోడు అయితే వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో. నీ అయ్య కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి ఆయనను సాకారం కోరిండు. నా పార్టీ నిలబడాలి, నాకు తిరగడానికి బండి లేదు, పార్టీ కోసం ఒక బండి కొనివని చెప్పి ఇదే శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి, నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి అక్కడ పార్టీ నిలబెట్టుకోవడం కోసం ఆయన ద్వారా ఆర్థిక సాగరం గురించి బండి కొనుక్కున్నాడు. ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీకి ఆయనతోని కలిసిండు, ఆయనతోని కలిసి తిరిగిండు, ఆయనతోని కలిసి తాగిండు ఎవరు? కేసీఆర్. అదేవిధంగా ఇదే మేయర్గా ఇదే శ్రీశైలం యాదవ్ను మేయర్గా నిలబెట్టిండు. మరి అప్పుడు ఈ గుండా అని తెలియదా, రౌడీ అని తెలియదా? ఇయలో 2009 దాకా కూడా శ్రీశైలం యాదవ్తోని ఆయన సహకారం తీసుకున్నాడు, ఆయన సపోర్ట్ తీసుకున్నాడు, ఆయనతోని ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో దాగిండు, ఆయన సపోర్ట్ తీసుకొని ఇవాళ పార్టీని నిలబెట్టుకున్నాడు ఇక్కడ. మరి అప్పుడు గుండా రౌడీ అని తెలియదా శ్రీశైలం యాదవ్ గారు? మరి ఇప్పుడు ఎట్లా గుండా అవుతుండు, ఇప్పుడు ఎట్లా రౌడీ అవుతుండు? ఇవాళ వాస్తవాలు ఇక్కడ ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ పేద ప్రజల పక్షాన ఉన్నాడు. కేటీఆర్ అంటోడికి వాడు లుచ్చా కొడుకు లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు. ఇయ్యల్లో శ్రీశైలం యాదవ్ కానీ నీకు నవీన్ యాదవ్ కానీ ఒక్క పేద ప్రజలు, దళితులను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఎవరినైనా బెదిరించి ఒక గుంట భూమి అలా తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వని వాడు ఒక అబ్బకు అయ్యకు ఉడితే, కేటీఆర్ ఒక అబ్బకు అయ్యకు ఉడితే ఒక్క పేదోని దగ్గర, ఒక దళితుని దగ్గర ఒక గుంట భూమి లేకుంటే 10 రూపాయలు తీసుకున్నాడు ప్రూఫ్ ఇవ్వను, లేకుంటే ఎస్టీల దగ్గర కానీ లేకుంటే మైనార్టీల దగ్గర కానీ లేకుంటే బీసీల దగ్గర కానీ పేద ప్రజల దగ్గర వాళ్ళు ఎవరినైనా బెదిరించి రూపాయి కానీ ఆటన కానీ గుంట భూమి కానీ లేకుంటే ప్లాట్ కానీ లేకుంటే వాళ్ళతోని ఒక 5 రూపాయలు కానీ తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వను. వాడు ఒక అబ్బకు అయ్యగుట్టినట్టయితే పేద ప్రజల పక్షాన కొట్లాడినరు. నవీన్ యాదవ్ కానీ వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ కానీ వాస్తవానికి పేద ప్రజల పక్షాన ఉన్నారు. వాళ్ళు బడాబాబుల దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర యుద్ధం చేసిర్రు తప్ప పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజలకు సహాయం చేసుకుంటూ వచ్చిర్రు. ఇల్లు లేనికి ఇల్లు, భూమి లేనికి భూమి, ఇంత ఆర్థిక సహకారము ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను ఆదుకున్నారు. ఎవడో వాడు ఈ రాష్ట్రాన్ని నమ్మెత్తాడు. ఒకవేళ కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని గిట్ట గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని నమ్మెత్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు చేసిండు. ప్రభుత్వం సొమ్మును లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోసేసిండ్రు వాళ్ళ కుటుంబం. ఇప్పుడు దాని మీదనే విచారణ జరుగుతున్నాయి, కేసులు అవుతున్నాయి. వాడు లుచ్చానా కొడుకు సర్వేలేందే వాడు కేటీఆర్ గారి దగ్గర 1000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ సర్వేల కోసం ఒక్కొక్కరికి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి మాకు సర్వేలు చేయి, మా పార్టీకి వెళ్తుందని చెప్పించుకుంటున్నారు. ఎవడే లుచ్చా సర్వేలు? వాడెవడా లుచ్చానా కొడుకులు? ఎవడేవాడు లుచ్చానా కొడుకులు సర్వేలు చేసేటోడు? ప్రజల దగ్గరికి రండి, దమ్ముంటే వాడు ఎవడు సర్వేలు చేసేటోడు? మీరే అసలైన సర్వేలు. మీ మీడియా, మీరు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్, మీడియా, మీరందరూ కలిసి మీరు చెప్పండి, నమ్ముతారు. మీరు చెప్పండి. కానీ ఇక్కడ ఎవడో లుచ్చానా కొడుకు మాట్లాడుతున్నాడు, మీరు నాతో ఎందుకు చెప్తుండే? వాడు సర్వేలు ఎవడైనా చెప్పుకుంటాడా? వానికి 10 కోట్లు ఇచ్చిండు అనుకో, వాడి దగ్గర పైసలు ఉన్నాయి. కేటీఆర్ గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర పైసలు ఉన్నాయి. 1000 కోట్లు ప్రజలకు దోచిన డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకు అదవుతుంది. ఇంకోటి, వీడు ఎవడో శాస్త్రం చెప్పిండట, సొంత చెల్లె కవిత, సొంత చెల్లె అవునా, సొంత చెల్లె కవిత. వీడు ఆడిబిడ్డలకు సాయం చేస్తున్నట్టు బయట వచ్చి ప్రజల గురించి మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సొంత చెల్లె నాకు కేసీఆర్తో పంచాయతీ ఎక్కడి నుండి వచ్చిందా? ఇది మొదలు ఈ పంచాయతీ గురించి తేల్చవయ్యా బాబు. ఈ జూబ్లీహిల్స్ ప్రజల ఆడిబిడ్డల గురించి మాట్లాడకు. సొంత చెల్లె కవిత జిల్లాలు పట్టుకొని తిరుగుతుంది పాపం. ఆదిలాబాదు, అటు మహబూబ్ నగర్, కరీంనగర్ ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంది. ఏంటిది? ఆమెను పట్టవాటిని సొంత ఆడిబిడ్డను, కేటీఆర్ లుచ్చానా కొడుకు సొంత ఆడిబిడ్డను కవితను పట్టవాటిని బయటికి వెళ్ళగొట్టిడు. ఏమన్నది? కేసీఆర్ను ఉన్న సంపదల్లో మాకు సమానంగా పంచిపెట్టు అని కేసీఆర్ని అడిగింది. తండ్రిని అడిగిందయ్యా, బయట వాళ్ళని అడగలే.
నేను తండ్రికి నేను నీకు పుట్టినాం. కేటీఆర్ కవిత పుట్టింది. కేటీఆర్ కవిత వాళ్ళు కేసీఆర్కు పుట్టిండ్రు కాబట్టి వాళ్ళు ఏమంటారు, మేము మా ఇద్దరికి అన్నావు కదా తండ్రి, మమ్మల్ని ఇద్దరికి అన్నావు కదా, 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టున్నది, ఆ భూమిని సమానంగా వంచు అని చెప్పింది కవిత. ఆ భూమిని సమానంగా వచ్చి కేటీఆర్కు సగం నాకు సగం వచ్చి ఇవ్వన్నది. అక్కడ వచ్చింది లొల్లి అంతా. అదేవిధంగా అమెరికాలో 40,000 కోట్లు కేటీఆర్ కంపెనీ పెట్టుకున్నాడు, దాంట్లో నాకు వాటర్ రావాలని చెప్పింది కవిత. అదేవిధంగా దుబాయ్లో 30,000 కోట్లతో కేటీఆర్ కంపెనీ పెట్టిండు, దాంట్లోకి వెళ్ళి నాకు సగం వాటర్ రావాలని కవిత అడిగింది. లండన్లో 25,000 కోట్లతోని కంపెనీ పెట్టిండు, వ్యాపారం నడుతుంది అక్కడ, దాంట్లో సగం వాటర్ కావాలని కవిత అడిగినందుకు పట్టబెట్టి నాతోని సమానంగా అడుగుతావని కవితను కేటీఆర్ అంటున్నాడు, నాతోని సమానంగా వాటర్ అడుగుతున్నావు అని చెప్పి కేటీఆర్ తండ్రి కొడుకులు కలిసి పట్టబట్టి కవితను బయటికి వెళ్ళగొట్టిరు. అనాథలాగా బయటికి నెట్టేసారు. సొంత బిడ్డని కేసీఆర్ చూడలేదు, సొంత చెల్లె అని కేటీఆర్ చూడలేదు. ఈ లుచ్చానా కొడుకులు దాన్ని బయటికి పెడితే కవితను రోడ్ల పడి పట్టుకొని తిరుగుతుంది పాపం. ఈ నా కొడుకులు సొంత చెల్లెకు న్యాయం చేయనోడు ఇక్కడ నా జూబ్లీ హిల్స్ ఆడిబిడ్డలకు న్యాయం చేస్తాడావా వీడు? తెలంగాణ ఆడిబిడ్డలకు వీడు సాయం చేస్తాడావా? ఈ జూబ్లీ హిల్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడావా వీడు? లుచ్చానా కొడుకు సొంత ఇంట్లోనే వీడు దోపిడీ సంపాదించిన డబ్బును సమానంగా వంచు అని అంటే పట్టవాటిలు కవితను సొంత చెల్లెని బయటికి వెళ్ళేటువంటి కేటీఆర్ అంటాడు. ఇప్పుడు బయట వచ్చి మాట్లాడుతున్న ఎట్లున్నాయో నాకు అర్థం కాదు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు న్యాయం చేస్తాడా? జూబ్లీహిల్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడా వీడు? అందుకోసమే వీని మాట ఎవడు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ గారు అనేటోడు పెద్ద లుచ్చానా కొడుకు, సొంత చెల్లెను బయటికి వెళ్ళగొట్టాడు. వాళ్ళ ఆస్తి పంపకాల కాడ గొడవలు జరుగుతున్నాయి ఓ దిక్కు, ఇంట్లో చెల్లెనే అంటుంది. వాస్తవమే కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని సొంత చెల్లె కవితనే ఒప్పుకుంటుంది కదా. వాస్తవమే మా అయ్య 1,00,000 కోట్లు సంపాదించింది వాస్తవమే కేసీఆర్ అని మొన్న ఆదిలాబాద్లో చెప్పింది బాబు, మహబూబ్ నగర్లో చెప్పింది మా అయ్య వాస్తవమే 1,00,000 కోట్లు సంపాదించిండు అని చెప్తుంది. మా అన్నగాడు 1,00,000 కోట్లు సంపాదించింది వాస్తవమే, మేము మా బావ హరీష్ రావు అనేటోడు 1,00,000 కోట్లు సంపాదించింది వాస్తవమే అని చెప్తుంది కదా. ఇలా వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు? ఈ రాష్ట్రాన్ని నమ్మినోళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోషినోడు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఎట్లా ఓట్లేస్తారు అని అడుగుతున్నాను. మేము ఇటేనండి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేటీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చింది వాస్తవమే, మా రాహుల్ గాంధీ గారు హామీలు ఇచ్చింది వాస్తవమే. కానీ మేము హామీలని ఒకటి నెరవేర్చుతున్నాము. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాము, మొత్తం తెలంగాణలో ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికి కూడా ఫ్రీ బస్ అని పెట్టాము, అది అమలు చేశాము, ఫ్రీ బస్ ఇచ్చాము. అదేవిధంగా ఇవాళ